రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ మా ప్రణామాలు. 10వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీతకి మీ అందరికీ స్వాగతం. అంటే చాలా విశేషమైన అధ్యాయం అండి ఇది. ఈ అధ్యాయంలో ఒక స్పెషాలిటీ ఉన్నది. ఏంటో తెలిసినా? చతుశ్లోకి భగవద్గీత ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మనకి ప్రతి గ్రంథములో కూడా చతుశ్లోకి ఉంటుందండి. చతుశ్లోకి రామాయణం, చతుశ్లోకి భాగవతం. అలా ఈ భగవద్గీతలో చతుశ్లోకి ఉన్న అధ్యాయం ఇది. చాలా చాలా మనస్సు పెట్టి కానీ చక్కగా వినగలిగితే ఎన్నో గొప్ప విషయాలు ఈ అధ్యాయం మనకి నేర్పిస్తుంది. మేము ప్రతిరోజు చెప్పే ముందు అనుకుంటాం, ఈ అధ్యాయం ఎంత బాగుందసలు, ఇది నా ఫేవరెట్ అధ్యాయమేమో అని. మళ్ళీ నెక్స్ట్ రోజు ఆ అధ్యాయం వింటూ ఉంటే, చదువుతుంటే ఇది మా ఫేవరెట్ అధ్యాయమేమో అనిపిస్తుంది. అలా భగవద్గీతలో ప్రతి అధ్యాయం కాదండి, ప్రతి ఒక్క శ్లోకం కూడా ఆ! ఎంత ఎంత అద్భుతంగా శ్రీకృష్ణ భగవానుడు కృప చేశాడు మనందరికీ. మన ఆచార్యులు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకునే ఒక తత్వాన్ని మనకిచ్చారు. ఒకసారి ఈ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం అనేది అక్రోనిం ద్వారా చూడండి. ఈరోజు చూస్తున్నాము అనే అక్రోనిం కాబట్టి ఈ 10వ అధ్యాయానికి సి అనే అక్రోనిం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఎస్ ఫర్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నిటికీ మూలం ఎవరట అంటే భగవంతుడు. ఈ ఎసెన్స్ ఆఫ్ గీత, గీత యొక్క సారాంశము చతుశ్లోకి భగవద్గీత రూపంలో మనం ఈరోజు వినబోతున్నా. చాలా ముఖ్యం చతుశ్లోకి నేర్చుకోవటం. దాని తర్వాత ఈ ఫర్ ఎవ్రీవేర్. భగవంతుడు ఎక్కడున్నారు అంటే అంతటా ఉన్నారు. అంతటా భగవంతుణ్ణి ఎలా చూడవచ్చు మనము? సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎసెన్స్ ఆఫ్ గీత, భగవంతుణ్ణి అంతటా చూడొచ్చు. ప్రతి చోట స్వామి మనకి కనిపిస్తారు అనే గొప్ప అద్భుతమైన తత్వములను ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఈ 10వ అధ్యాయము భగవద్ విభూతి లేదా విభూతి యోగము అనే ఈ అధ్యాయం ద్వారా మీరు చూడండి, భగవంతుడి యొక్క జ్ఞానము సముపార్జన చేయటము అని అంటే చాలా ముఖ్యమైనదండి. ఎందుకో తెలుసా అండి? జ్ఞానము ప్రీతిని పెంచుతుంది. జ్ఞానము ప్లస్ భావన, ఈ రెండిటిని కూడా భగవంతుడు ఎలా అన్నిటికీ ఆయనే నియంత, ఆయనే కర్త, కర్మ, క్రియ, ఆయన సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని తెలుసుకుంటామో అప్పుడు ఆ భక్తి భావన అనేది పెరుగుతుంది. ఒకసారి మొట్టమొదటి శ్లోకం ఈ అధ్యాయంలో స్వామి ఏమి చెప్తున్నారో ఒకసారి భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవానుడు పలికాడు, ఓ మహాబాహువులు కలిగిన అర్జున, మళ్ళీ విను. నీవు నా ప్రియ మిత్రుడివి కనుక నేను ఇదివరకు వివరించిన దానికంటే ఉత్తమమైన జ్ఞానమును ఇస్తూ నీ లాభము కొరకు నీకు మరింత చెప్పబోతున్నాను. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి భగవానుడు. అయ్యా, నువ్వు నా ప్రియమైన మిత్రువు కాబట్టి నేను మళ్ళీ నీకు చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ విను, మళ్ళీ విను అని అంటున్నారండి. ఎందుకో తెలుసా అండి? వినటము, మొన్న కూడా మనం చెప్పుకున్నాం కదండి, వినటం ద్వారానే మనకి జ్ఞానం వస్తుందండి. కాబట్టి మనం ఎప్పుడైతే కేర్ఫుల్గా భక్తితో, ప్రేమతో, నమ్మకంతో, విశ్వాసంతో సాధువుల దగ్గర నుంచి వింటామో భగవత్ సంబంధిత జ్ఞానము, అప్పుడు అది మన హృదయంలో భగవద్భక్తిని పెంపొందిస్తుందన్నమాట. 2వ శ్లోకం, 3వ శ్లోకం, ఈ 2 శ్లోకాలలో ఏం చెప్తున్నారు చదువుదాం. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. దేవతా సమూహము గాని మహర్షులు కాని నా ఆరంభమును విభూతులను తెలుసుకోలేరు. ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు మహర్షులకు మూలమును. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. నన్ను పుట్టుక లేనివానిగా, ఆదిరహితునిగా, సకల లోకములకు పరమ ప్రభువుగా తెలుసుకున్నవాడే
మానవులలో భ్రాంతి లేనివాడై సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. ఇక్కడ చూడండి, దేవతలు కూడా భగవంతుని తెలుసుకోలేరటండి కరెక్ట్‌గా. అలాంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడండి శ్రీకృష్ణ భగవానుడు. దేవతలు కూడా తెలుసుకోలేని అత్యంత దుర్లభమైన జ్ఞానం తత్వతః భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే. అలాంటిది అర్జునుడి ద్వారా లోకానికన్నిటికీ ఉపదేశం చేస్తున్నాడు భగవద్గీతలో స్వామి. అయ్యా, ఇది నా తత్వము. దాన్ని కానీ మనం తెలుసుకోగలిగితే ఏమవుతుందట అంటే, అజ్ఞాన అంధకారములన్నీ కూడా దూరమైపోతాయట. పాపములన్నీ నశిస్తాయట. భగవద్ జ్ఞానాన్ని కానీ మనకి తెలుసుకోగలిగితే, మనం పొందగలిగితే. ఈ చక్కటి విశేషాలు ఇప్పుడు చతుశ్లోకి భగవద్గీత రాబోతుంది. ఎంత వైభవంగా ఉంటుందో ఆ చతుశ్లోకి భగవద్గీత మనకు వింటే తెలుసు. భక్తి భగవంతుడి పట్ల మనకు ఉండాలి. భగవంతుడి పట్ల మనకి భక్తి ఉండాలి అంటే 2 విషయాలు కావాలండి మనకి. అటు జ్ఞానము కావాలి, ఇటు భక్తి భావనలు కావాలి. సెంటిమెంట్స్ ప్లస్ నాలెడ్జ్. చాలామంది ఏమంటారో తెలుసా అండి, వీళ్ళందరూ ఏదో సెంటిమెంటల్ అని అంటూ ఉంటారు. భక్తి భావనతో భగవంతుని ఆరాధన చేసినప్పుడు, స్వామికి నైవేద్యం పెట్టినప్పుడు, అభిషేకం చేసినప్పుడు, స్వామికి పవలింపు చేసినప్పుడు, స్వామికి ఆరాధన చేసినప్పుడు ఏంటో వీళ్ళు సెంటిమెంటల్ అని అంటారు. కానీ అది సెంటిమెంట్స్ దేని వల్ల వచ్చిందండి? జ్ఞానముతో కలిపిన భావనలు. ఈ 2 కలిసినప్పుడు ఆ కృష్ణ భక్తి అనేది పటుత్వం అవుతుంది. కృష్ణ భక్తి అనేది చాలా స్ట్రాంగ్ ఎప్పుడవుతుందట అంటే, భగవంతుడికి సంబంధించిన జ్ఞానము మనకున్నప్పుడట. ఏంటి భగవంతుడికి సంబంధించిన జ్ఞానము? ఆయనే అన్నిటికీ మూలము. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి నవ్వండెవ్వడు ఏకాకృతనై వెలిగుండో. ఆ కృష్ణుడి మూలము అని తెలుసుకొని ఏమవుతుందట? ఆ కృష్ణుడు మూలమే అని తెలుసుకుంటే ఇక్కడ చూడండి, కన్విక్షన్, నమ్మకం పెరుగుతుందటండి. చాలా దృఢమైన విశ్వాసం పెరుగుతుందట భగవంతుడి పట్ల. అప్పుడు ఏమవుతుందట? విశ్వాసం బాగా ఉందనుకోండి, ఏకాగ్రత ఉంటుంది. మనం చేసే సాధన పట్ల, మనం చేసే సేవ పట్ల, మనకుండే బాధ్యతల పట్ల. దాని తర్వాత ఏమవుతుందట? ఎప్పుడైతే ఆ ఏకాగ్రత నిలుస్తుందో అప్పుడు మన హృదయం శుద్ధీకరణ అవుతుందటండి. ఎప్పుడైతే మనం ప్యూరిఫై అయిపోతామో, శుద్ధీకరణ జరుగుతుందో, అప్పుడు మనస్సు భగవంతుడి పట్ల లగ్నం చేసుకోవటం అనేది అత్యంత ఈజీ అయిపోతుందటండి. కాబట్టి ఏదైనా పని మంచిగా చెయ్యాలి అనంటే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. పిల్లలకి అందుకే తల్లిదండ్రులు చదువు యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ ఉంటారు. నాన్న చదువుకోవటం ఇంత ముఖ్యం, చదువుకోవటం అంత ముఖ్యం. ఎందుకు అంటే బాగా చదువుకోవాలి. నిరంతరం మనం వాటి యొక్క ఇంపార్టెన్స్ వింటూ ఉన్నామనుకోండి, వారి యొక్క గొప్పతనం వింటూ ఉన్నామనుకోండి, మనము సులభంగా దాన్ని ఆచరించగలుగుతాం. అందుకు